ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును స్తుతి పాడుటకే బ్రతికించిన స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా ప్రాణ భయమును తొలగించిన దేవుడు నీ ప్రాకారములను నిలవబెట్టగలిగిన దేవుడు సర్వజనులలో నీ మహిమను దేవుడు వివరింపదేవునిగా ఉన్నాడు దీర్ఘాయువుతో ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు ఆయన కృపను బట్టి ఆయన బాహుల్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం ఆయన కృప నిన్ను విడిచిపోలేదు ఆయన బాహుల్యము నిన్ను విడిచిపోలేదు తలచిన ప్రతి క్షణమున నీ పక్షాన ఉన్న దేవుడిగా ఉన్నాడు అందుకే ఆయనకు వందనాలు చెల్లిద్దాం ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తుతి పాడుటకే మనల్ని బ్రతికించిన దేవునికి ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా నీపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయే నీ దుఃఖ దినాలు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రసన్నత నీ మీద ఆయన ప్రకాశింపచేయడానికి నీవు కృప పొందినదానిగా కృప పొందినవాడిగా దేవుడు చేయడానికి లోకములో నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు లోకములో నుండి నిన్ను ఆయన ప్రత్యేకించాడు అందుకే ఆయన దివ్య సంకల్పాన్ని బట్టి అవనిలో ఆయన చూపిస్తున్న ఒక శుభ ప్రసాదాన్ని బట్టి దేవునికి
శుభప్రదమై నీ నిత్య రాజ్యముకై నిరీక్షణ కలిగించెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే బ్రతికించిన
గణపరతును జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా జీవిత కాలమంతా రెండు చేతులు పైకెత్తి ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును ప్రతి ఒక్కరూ కూడా దేవుని సముఖములో హృదయపూర్వకముగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ ఆరాధన దేవునికి అర్పిద్దాం. అయ్యా ఈ లోకములో నిన్ను ఆరాధించటానికి నన్ను బ్రతికిస్తూ ఉన్నావు అయ్యా నన్ను పోషిస్తూ తల్లి వలె నన్ను ఆదరిస్తూ ఉన్నావు నా జీవితం కాలమంతా నిన్ను ఆరాధించే వ్యక్తిగా నిన్ను కీర్తించే వ్యక్తిగా నీ కొరకు బ్రతికే వ్యక్తిగా అయ్యా నీతో నడిచే వ్యక్తిగా నేను నా కుటుంబం ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. ఎన్నోసార్లు ప్రాణ భయం నుండి విడిపించారు, ఎన్నోసార్లు అపాయముల నుండి తప్పించారు, ఎన్నోసార్లు సమస్యలలో నుండి నన్ను విడిపించారు. ఎన్నో మారులు అగ్ని లాంటి మహాశ్రమ నా ఎదుటికి వచ్చినప్పుడు అయా దాని నుండి నన్ను విడిపించావు ప్రభువా. అందుకే నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధించి గణపరుస్తానయ్యా. నా జీవిత కాలమంతా నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. నా జీవిత కాలమంతా నిన్ను ఘనపరుస్తాను ప్రభువా అంటూ ప్రతి ఒక్కరూ కూడా దేవుని సముఖములో హృదయపూర్వకముగా దయచేసి కళ్ళు మూసుకొని హృదయపూర్వకముగా ఎన్నో అపాయాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు, నిన్ను కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు వస్తూ ఉన్నప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టిన దేవుడిగా నీ దేవుడు ఉన్నాడు అంటే ఆయనకి ఏమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చలేవు. మనం చూస్తుండగానే అనేకమైన అపాయములు అనేక మంది ప్రజల మీదకి వస్తూ ఉన్నాయి. కానీ నిన్ను నీ కుటుంబాన్ని, నన్ను నా కుటుంబాన్ని దేవుడు సురక్షితముగా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడంటే ఆయనకు నువ్వు ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేవు, ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేవు. అందుకే కృతజ్ఞతగా అయ్యా నా జీవిత కాలమంతా అయ్యా నిన్ను ఆరాధిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నీలో జీవిస్తాను ప్రభు అంటూ ప్రతి ఒక్కరూ మనోపూర్వకముగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ ఆరాధన దేవునికి అర్పిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈరోజు అయ్యా ఈ 9వ నెలలో దేవా నీ సముఖములో చేరి ఈ మొదటి ఆదివారపు దినం, ఈ పరిశుద్ధమైన దినం అయ్యా నాయన నిన్ను ఆరాధించగలిగే కృప, అయ్యా నిన్ను ఆరాధించగలిగే భాగ్యం, అనేక మంది పరిశుద్ధుల మధ్యలో నేను నా కుటుంబం నిలవబడగలిగే భాగ్యం మీరు ఇచ్చారు ప్రభువా. అందుకే మీకు స్తోత్ర. గత నెలంతయు కూడా మేము సురక్షితంగా ఉండటానికి
అయా అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు నా కుటుంబాలలో ఏలుబడి చేసినప్పటికీ కూడా మీరు మమ్మల్ని విడివక ప్రేమిస్తూ నీ కృప చూపుతూ సజీవుల సంఖ్యలో ఈరోజు నీ ఎదుట నిలవబడే కృపను నాకు ఇచ్చావు, నా కుటుంబానికి ఇచ్చావు, నా సంఘానికి ఇచ్చావు. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. ఇంకను దేవా నీ కొరకు బ్రతికే విషయంలో ఏమాత్రమును వెనకడుగు వేయకుండా, లోతు భారీ వలె వెనక్కి చూడకుండా తండ్రి, లోకానుసారముగా నేను బ్రతకకుండా నీ కొరకు బ్రతికే కృపనివ్వండి. ఎంతవరకు ఆరాధనలో మీరు మహిమపరచబడ్డా, సాక్ష్యముల్లో వాక్య పరిచర్యలో ఈ దినం మా కొరకు దేవ ఆహ్వానించబడిన అయా నిదాసులను మీకు ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకుని నిదాసుని ముఖాంతరములో నుండి మాతో మా సంఘముతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యము ద్వారా ఇంకా మేము అనేకమైన విషయాలు అయా నీ కొరకు నేర్చుకుంటూ ముందుకు కొనసాగే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా రానేడు అన్నాయి అయా త్వరపెట్టి తీసుకుని రండి. అయా వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ నీ బిడ్డలంతో ఆశతో నీ మందిరానికి వచ్చారు. ఇంకా రాబోతున్న వారిని సురక్షితంగా మీరు నడిపించుకురండి ప్రభా. మేమందరము నీ బలను సమీపించబోతూ ఉండగా మమ్మల్ని మేము దేవా సిద్ధపరచుకోవడానికి 2 దినాలు అయా మేము నీ సముఖంలో ప్రార్థించడానికి కృపనిచ్చావు. సిద్ధపాటు కలిగి అయా నాయనా తండ్రి ప్రతి వారు కూడా నాయన యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించగలిగే భాగ్యము దయచేయమని, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి దీవించి పంపించమని, మీరే ఘనత పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.